నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ నవత మొత్తానికి గవర్నర్ తమిళసై మరొక్కసారి సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ లోకి వచ్చారు టిట్ ఫర్ టాట్ సమయం రావాలి వస్తే ఇచ్చిన దానికి 100 రెట్ల స్పీడ్ తో తిరిగి చేయడానికి సిద్ధంగా ఉంటా అని మరొక్కసారి ప్రూవ్ చేశారు దానికి సంబంధించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ముందు ఈ వీడియో చూసేయండి Say one incident in Telangana election, one of the candidate was appealing to voters, please vote for me. If you are not voting, I will commit suicide. అర్థమైందా మీరు ఓటేయండి మీరు ఓటేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా ఇంకా వినిపిస్తా చూడండి That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. అది ఈ డైలాగ్ చెప్పిన ఆయన చాలా తప్పు చేసిండు దీని మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలా ఇక కుండ బద్దలైపోనికి సిద్ధంగా ఉంది పాపం 3 నాళ్ళ ముచ్చట అయిపోయేటట్టుంది గిన ఎమ్మెల్సీ పదవి కూడా బాయ్ రాజీనామా చేసిండు గా ప్లేస్ లో మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి ఉన్నాయి బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టు అయిద్దో ఏమో ఈయన పరిస్థితి You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society? ఇక మొత్తానికి కౌశిక్ అన్న నమస్తే ఎట్లున్నావు గవర్నర్ ఇచ్చి పడేసింది కదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి తమ పేరు ప్రస్తావనకు కేసీఆర్ పంపించినప్పుడు ఈయనకి ఏ క్వాలిటీస్ ఉన్నాయని గవర్నర్ కోటాలో సేవ చేసే కార్యక్రమాల కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి నేను ఇవ్వను అని రిజెక్ట్ చేసినందుకు గామని ఎంత అసభ్యంగా మాట్లాడినావు కానీ గామ అసభ్యంగా మాట్లాడలేదు సమయం కోసం చూసింది సమయం వచ్చినప్పుడు చేసిన తప్పుని కరెక్ట్గా ప్రతి ఒక్కరూ ఆలోచించేలాగా చేసి ఏమంటారు గుయ్యం అనిపిస్తుంది అంటారు చూసిండ్రా గా లెక్కని చేసింది ఇక మనందరికీ తెలిసిన కథే పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా గతంలో ఎట్లా మాట్లాడిండు అనేది యాజ్ ఎ గవర్నర్గా ఓటు నమోదు కార్యక్రమంలో మాట్లాడుతూ ఓటు అప్పీల్ చేసేటప్పుడు ఎట్లుండాలా ఎట్లుండకూడదు ఒక నాయకుడు ఒక రాజు అంటే ఎట్టుండాలి అంటే రాముణ్ణి చూపించి చెప్తాం రామరాజ్యం కావాలని ఒక నాయకుడు ఎట్టుండకూడదు అంటే ఇక పేరు చెప్పకుండానే కౌశిక్ రెడ్డి ఇన్సిడెంట్ చెప్పి గీ కౌశిక్ రెడ్డి లాగా ఉండకూడదు అని చెప్పింది ఆ రోజు ఎమ్మెల్సీ పదవికి అర్హుడే కాదని చెప్పింది ఈ రోజు ఏకంగా ఈయన ఎమ్మెల్యే పదవికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది పాపం ఆ ఎమ్మెల్సీ పదవి పోయింది ఇవన్నీ నిజమే కదా ఏంది నిజాలే గా మాట గా రోజు అప్పీల్ చేయకపోతే ఆయన ఏం జరిగేదో హుజూరాబాద్లో ఎవరిని అడిగినా చెప్తారు ఇప్పుడు ఓటు ఎందుకు వేసినామా అని బాధపడేటోళ్ళని అడిగినా చెప్తాడు ఇగో మీరు గనక ఓటు వేయకపోతే నా కుటుంబంతో సహా శవాలైపోతాం ఇగో బొట్టు పెట్టిర్రంటే ఒట్టేసినట్టే ఓటు వేయాల్సిందే ప్లీజ్ మిమ్మల్ని చేతులెత్తి దండం పెడుతున్నా మా నాన్నకు ఓటేయించండి ఈ లెవెల్లో ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పాల్సింది పోయి మీరు ఓటేయకపోతే మేము సస్తం అని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే పదవి మీద కూర్చొనే అర్హత లేదు అలాంటోడు నాయకుడే కాదు అలాంటి నాయకులకు ప్రజలనేలే అర్హత లేనే లేదు కాబట్టి అర్హత లేని నాయకులను అందలం మీద కూర్చోబెట్టడం అనవసరం కాబట్టి ఎలక్షన్ కమిషన్కి ఓ చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి నాకు డౌట్ నిజంగే ఎలక్షన్ కమిషన్ ఒక్కొక్కసారి యాక్షన్ తీసుకునే లోపు వాళ్ళ 5 సంవత్సరాల పదవీ కాలం కూడా అయిపోతుంది 14 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లలు ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళతో ఎన్నికల్లో ప్రచారం చేయించకూడదు కానీ సోషల్ మీడియా వేదికగా పొట్టున వైరల్ అయినాయి వాళ్ళ కూతురు చేసిన ఏమంటారు ప్రచార వీడియోలు మా కేసీఆర్ తాతకు చెప్తా మా నాన్న దేకపోయినా తాతకు చెప్పి 1000 కోట్లు పట్టుకొస్తా అన్నది తాత బాయే తాత ప్రభుత్వం బాయే గా 1000 కోట్లు ఏం తెస్తుందో ఏం చేస్తుందో మొన్నటికి మొన్న నియోజకవర్గంలో ఏదో కార్యక్రమం చేయడానికి పోతే మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారట ఇక గుస్సా చేసి అక్కడి నుంచి పోయిందట ఇగో బొట్టు పెట్టి ఇంటింటికి తిప్పి అడుగుతున్నా ఓటేయాలని భార్యతో చెప్పించే
కూతురు భార్య లేకుండా కనీసం ప్రచార రంగంలో ప్రచారం, ఈవెన్ కేసీఆర్ హరీష్ కేటీఆర్ వచ్చినప్పుడు కూడా ఇండివిజువల్గా ఓకపాయే. పిల్లల్ని పెళ్ళాన్ని అంటేసుకొని పోయి అక్కడైనా సరే ఒక నిబద్ధత గల నాయకుడిగా ప్రచారం చేయకుండా నన్ను చంపుకుంటారా, మేము శవాలైతే వెళ్తాం. అయ్యో గీడేంది ఓటు వేయకపోతే మొత్తం ఫ్యామిలీని చంపేస్తా అంటాడు. ఇక చంపినా చంపుతాడా ఏంది గంత మూర్ఖుడా? అయ్యో అని సెంటిమెంట్గా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను వాడుకొని, హుజూరాబాద్ ప్రజల సెంటిమెంట్ను వాడుకొని ఈరోజు ఆ సీట్లో కూర్చున్నాడు. అయ్యో ఇది నేను చెప్పే మాట కాదు, కావాలంటే కింద కామెంట్లలో చూడండి, నిజమా కాదా ఎన్ని కామెంట్లు వస్తాయో. లేదా ఎలక్షన్ అయి నెల 15 రోజులు 2 నెలలు గీ 2 నెలలలో హుజూరాబాద్ ప్రజల్లో ఎన్ని కార్యక్రమాలకు గీ నెలతో వెనక్కి పంపేసిండ్రు, ఏదో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తే వెనక్కి పంపించేసిండ్రట. నేను ఏడో సోషల్ మీడియాలో చదివిన. ఏ నాయకుడైనా ఇట్లా అవమానాన్ని ఎదుర్కొంది చూసిండ్రా? అయితే గవర్నర్కి కొంత ఎదుటి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలుసు కాబట్టి గా పేరు చెప్పలేదు. ఆమె కొంచెం మర్యాదస్తురాలు, గాయనలాగా మర్యాద తక్కువై ఫైలు గవర్నర్ ఏడవ పెట్టుకుందని మాట్లాడే రకం కాదు. కానీ అంత తప్పు చేసినా కూడా ఇది తప్పు, నాయకుడు అనేటోడికి ఇట్లా చెయ్యకూడదు, ఎలక్షన్ కమిషన్ దీని మీద యాక్షన్ తీసుకోండి అని ఒక సలహా ఇవ్వడంతో పాటు చస్తా అని బెదిరించి పదవెక్కడేంద్రా, మీకు చేస్తా అని చెప్పి పదవెక్కండి అని గూబ మాత్రం మస్తు గుయ్యమని ఉంటుంది. పక్క సౌండ్లు వినబడుతున్నాయో లేదో. అయ్యో ఇది కూడా నా అభిప్రాయం కాదు, అక్కడ జనాలు మాట్లాడుకుంటున్న అభిప్రాయం. ఏమన్నా ఇచ్చిందా గవర్నరు? కౌశిక్ రెడ్డికి ఈ రేంజ్లో ఇచ్చిన వాళ్ళే లేరు. ఇచ్చుంటే ఎప్పుడో సెట్ అయ్యేటోడు. గీది కూడా నా మాట కాదు, చాలా మంది జనాల ముచ్చట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. ఇప్పుడు గనక ఎలక్షన్ కమిషన్ గతంలో పిల్లలతోటి ప్రచారం చేయించిండని, అంటే వాళ్ళ కూతురుతో ప్రచారం చేయించిండని, చేస్తా అని బెదిరించి కొంత ప్రజలను మానసికంగా సంఘర్షణకు గురిచేసి వాళ్ళ మెంటాలిటీ మీద ఈ ప్రభావం పడేలాగా చేసి ఎలక్షన్కి 48 గంటల ముందు గెలవడానికి కారణమైంది. దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని వచ్చిన పరిగణలోకి తీసుకొని ఇక పుసుక్కున ఈ ఎలక్షన్ కనుక రద్దు, ఇలాంటి ప్రచారం చేసిన నాయకుడు గెలిచినట్టు కాదు, ఇదే కనుక గెలుపు అనేది ఉంచితే రానున్న కాలంలో ప్రతి నాయకుడిగో కత్తి తీసుకొచ్చి గొంతు మీద పెట్టుకొని కుటుంబం కోసుకుంటాం చెప్తున్నా అని బెదిరించి ఓట్లు వేయించుకుంటారు అని ఎలక్షన్ కమిషన్ ఒక తీర్మానానికే వచ్చిందనుకో, అయ్యో అటు ఎమ్మెల్సీ పదవి బాయే, ఇటు ఇక ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసుకోవచ్చు అనుకున్న ఈ పదవి పోతే గప్పుడు ఏం చేస్తావు కషిస్తారు. పాపం కేసీఆర్ సార్ కూడా లేకపోయా, కాంగ్రెస్ వాళ్ళు దగ్గరకు కూడా రానిరట, నిన్ను సుట్టపోలను పెట్టుకొని పోదామనుకున్నా కూడా అది జరగదు అని అంటారు. అప్పుడు ఏమైపోతావో. ఏదేమైనా కానీ కౌశిక్ రెడ్డి సార్ ఫ్యూచర్ తెలుసుకుంటుంటే కొంచెం ఏమంటారు కార్ సీకట్లు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే గవర్నర్ ఆలోచించి చెప్పింది, ప్రజలు చెప్పిండ్రు, బాలల హక్కులు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇన్ని చేసినాక గియాల కాకుండా రేపైతే యాక్షన్లోకి దిగదా ఎలక్షన్ కమిషన్. అంటే గియాల కాకపోయినా రేపైనా మనం చేసిన దానికి అనుభవించాల్సిందే కదా. అంటే 3 నాళ్ళ ముచ్చటగే పదవి ఉండి పోతుంది అన్నట్టే కదా. మరి ఆ 3 నాళ్ళ ముచ్చటగా పదవి పోయిందే అనుకో, ఏ పదవి లేకుండా కౌశిక్ రెడ్డి ఏం చేస్తాడు? గా పదవుల కోసమే పార్టీ మారిండు అని అప్పుడెప్పుడో ఎవరో చెప్తుంటే ఇన్న గది నిజమో కాదో కూడా నాకు తెలియదు. ఇక గది నిజమో కాదో కౌశిక్ రెడ్డి అన్నే చెప్పాలా. కౌశిక్ రెడ్డి అన్న మొత్తానికి గవర్నర్ అమ్మ ఇచ్చినాక ఎట్ట అనిపిస్తుంది? రేపు కౌంటర్ వీడియో మళ్ళీ చేస్తావా? అరే కౌంటర్ వీడియో చేస్తే సోషల్ మీడియాలో పెట్టడం మర్చిపోకు. ఎందుకంటే కింద వచ్చే రియాక్షన్లను బట్టే ఇక గాజనాల ముచ్చట్లు గిట్లా మీకు చెప్పడానికి నేను వస్తా కాబట్టి. ఈ వీడియో చూస్తున్న జనాలు చెప్పండి, గవర్నర్ అమ్మ చెప్పింది కౌశిక్ రెడ్డి అన్న గురించేనా? ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్లో కౌశిక్ రెడ్డి అన్న తప్ప ఇంకెవ్వరూ సస్తమని బెదిరించలేదు ఏ నియోజకవర్గంలో. మరి మీ అభిప్రాయం ఏంది? కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా? ఇప్పుడు గవర్నర్ చేసిన అప్పీల్ని ఎలక్షన్ కమిషన్ పట్టించుకుంటుందా? పట్టించుకుంటే కౌశిక్ రెడ్డి అన్న ఫ్యూచర్ ఏంది? గవర్నర్ మాట్లాడింది కరెక్టేనా? ఏమనుకుంటారు అనేది నిస్సంకోచంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మస్తు ముచ్చట్లు చూడాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్లు మిస్ అవ్వకుండా మీకు వస్తాయి.